బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో విపక్ష వైసీపీలోకి రాజకీయ వలసలు జోరందుకున్నాయి. తాజాగా ఈరోజు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మామయ్య నార్నే శ్రీనివాసరావు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్కు చేరుకున్న వీరిద్దరిని జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నార్నే శ్రీనివాసరావుతో పాటు కృపారాణి గతంలోనే జగన్తో భేటీ అయ్యారు. అయితే మంచి ముహూర్తం చూసుకొని పార్టీలో చేరాలని సూచించడంతో వీరిద్దరూ ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, వైసీపీ పార్టీలోకి మారుతున్న టీడీపీ నేతలకు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలేంటి? ఏదైతే వైసీపీ పార్టీలోకి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అటు అధికార పక్షాన్ని నుంచి కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మిగిలిన పార్టీల నుంచి కూడా అనేక మంది జాయిన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా టీడీపీలో కీలకంగా ఉన్నటువంటి అనేక మంది నేతలు కూడా ఈ మధ్య కాలంలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి కిల్లి కృపారాణి కూడా వైఎస్ జగన్ ఆధ్వర్యంలో కూడా ఏదైతే వైసీపీలో చేరడం జరిగింది. అదేవిధంగా టీడీపీలో కీలకంగా కొద్ది రోజులు ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఆయన మామయ్య కూడా ఈ రోజు వైసీపీలో చేరడం కూడా కీలకంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో టీడీపీ తరఫున కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొనడంతో పాటు ఆ పార్టీలో కూడా కీలకంగా వ్యవహరించారు. రానున్న రోజుల్లో కూడా కీలకంగా ఆయన ఉండే అవకాశం ఉన్నట్లు కూడా టీడీపీ వర్గాలు కూడా అనేక మంది ఆశిస్తున్న సమయంలో ఆయన మామయ్య సొంత తండ్రి నర్నే శ్రీనివాస్ వైసీపీలో చేరడం కూడా ఇప్పుడు రాజకీయంగా చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అటువైపు దగ్గుపాటి కుటుంబానికి సంబంధించిన నేతలు అదేవిధంగా టీడీపీకి దగ్గరగా ఉన్నటువంటి ఎవరైతే చంద్రబాబుకి దగ్గరగా ఉన్న బంధువర్గం కూడా వైసీపీలోకి రావడం కూడా ఇప్పుడు రాజకీయంగా ప్రత్యేకంగా చర్చగా మారుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వైసీపీలోకి వస్తున్నటువంటి అనేక మంది కీలక నేతలు కూడా అటు టీడీపీ నుంచి అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి అనేక మంది కూడా ఇంకా రానున్న రోజుల్లో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారనే విధంగా కూడా వైసీపీ నేతలు తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు శ్రీనివాస్ కూడా గుంటూరు అదేవిధంగా నర్సరాపేటకి సంబంధించి కానీ చిలకలూరుపేట అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో ఆయన ఎమ్మెల్యే సీటు కానీ గుంటూరు ఎంపీ పార్లమెంటరీ సీటుకి ఆశిస్తూ ఆయన వైసీపీకి వచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇందులో కూడా జగన్ ని కలవడం జరిగింది, పార్టీలోకి రావాలనే విధంగా కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నర్నే శ్రీనివాస్ కూడా వైసీపీలో చేరడం జరిగింది. అయితే ఆయన గుంటూరు ఎంపీ పార్లమెంటరీ స్థానం కానీ లేదంటే చిలకలూరుపేట అదేవిధంగా గుంటూరు ఏదైతే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే సీటును కూడా ఏదో ఒక సీటును కూడా ఆయన ఆశిస్తున్నట్లు తెలుస్తుంది అనేది. రైట్, థ్యాంక్ యూ శంకర్. Everything.